అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సాడిస్ట్ మొగుడు సీజన్ 2 42వ భాగం. రచయిత వనజ గారు. ఒక కారడవి మొత్తం మబ్బుగా ఉంది. వెలుతురు చూపించేలా తన చేతిలో ఒక ఆగడ మాత్రమే ఉంది. వెనకాల నుండి కొంతమంది మనుషులు తనని తరుముతున్నారు. ఫాస్ట్గా పరిగెడదామంటే నెత్తి మీద కుండలో దీపం, చేతిలో పవిత్రమైన గంగాజలం ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఒకటి. చేజారిపోయినా కూడా తను ఇంత చేసి బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది కాబట్టి అతి జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తూ ఉంది. వెనుక నుండి ఒక రాయి ఆమె తలను ఢీకొట్టడంతో కడుపు బలమైన చెట్టుకి గుద్దుకొని అమ్మ అని అరిచింది సీత. సీత అరుపుకు అభినే కాకుండా పిల్లలిద్దరూ కూడా నిద్రలో నుంచి ఉలిక్కిపడి రాగం ఎత్తుకోవడంతో ముందుగా సీతను వాస్తవంలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు అభి. సీత సీత ఇటు చూడంటూ ఆమెను భుజాలు పట్టి ఊపుతున్నా కూడా సీత తన పొట్ట పట్టుకొని హృదయ వికార ఆర్తనాదాలు చేస్తూ ఉండడంతో అభికి టెన్షన్ ఎక్కువైపోయింది. వెంటనే లైట్ టేబుల్ మీద ఉన్న వాటర్ తీసుకొని సీత మొహం మీద స్ప్రే చేసేసరికి కొంచెం కొంచెం వాస్తవంలోకి వస్తూ చుట్టూ చూసి తన పక్కనున్న అభిని చూస్తూ వాటేసుకొని రామ్ మన బేబీ రామ్ అని అంటూ మళ్ళీ స్పృహ తప్పడానికి సిద్ధంగా ఉన్న సీత అభి తిరిగి ఆమె చుట్టూ చేతులు బిగించలోపే నిజంగానే స్పృహ తప్పడానికి నిద్రకి మధ్య ఉన్న పొజిషన్లోకి వెళ్ళి అభి ఒళ్ళోని సొమసిలి పడిపోయింది సీత. ఆమె వైపు బాధగా చూస్తూ నుదుటను ముద్దు పెట్టుకుని పక్కన పడుకోబెట్టాడు. పిల్లలు నిద్రలోని కళ్ళు రుద్దుకుంటూ ఏడుస్తూ ఉండడంతో ఇద్దరిని చెరో చేత్తో గుండెల మీద పడుకోబెట్టుకుని జో కొడుతూ వాళ్ళని కూడా నిద్రపుచ్చాక అభికి అసలు నిద్ర రాలేదు. సీతకి ఏం కల వచ్చుంటుంది కొంపదీసి అని అనుకోగానే అభి శరీరం సన్నగా వణికింది. ఆ విషయం గుర్తు చేసుకోగానే ఇక నిద్ర ఎక్కడ పడుతుంది. అందుకే పిల్లలకి భార్యకి కాపలా కాస్తూ ఆ రాత్రి నిద్ర మానుకున్నాడు అభి బాబు. పొద్దున్నే మెలకు వచ్చేసిన సీత లేచి చూసేసరికి పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు. పక్కన అభి మాత్రం లేడు. అతన్ని వెతుక్కుంటూ బయటికి వెళ్దాం అనుకుంది కానీ తన అవతారం చూసుకొని ఫ్రెష్ అయ్యి వెళ్ళడం బెటర్ ఏమో అనుకుంటూ స్నానం చేసి ముందు రోజు జాహ్నవి తెచ్చిన శారీస్లో నుండి ఒక మంచి చీర తీసుకొని ఫ్రెష్ అయ్యి పిల్లల ముఖాలు చూసే ఇప్పుడు లేచే ఉద్దేశమే ఉన్నట్టు కనిపించకపోయేసరికి ఒకతే హాల్లోకి వెళ్ళిపోయింది సీత. కౌసల్య, ఈశ్వరి తప్ప హాల్లో ఎవరూ కూడా లేకపోవడంతో సీతని చూసి కాస్త హ్యాపీగా ఫీల్ అయినా కూడా కౌసల్య వెళ్ళి ఇంట్లో దీపం పెట్టమ్మా, పంతులు గారు 9 గంటలకి వస్తానని అన్నారు, వ్రతం అప్పుడు మొదలవుతుందని సీతతో చెప్పడంతో ప్రసాదాలు మాత్రం మనం ఇంట్లో చేస్తే చాలు, భోజనాలన్నీ అజిత్ క్యాటరింగ్ ఇచ్చేశాడు, ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళని వ్రతానికి పిలిచానంటూ అన్ని విషయాలు కూడా సీతకి చెప్పేయడంతో సరే అత్తయ్య గారు అనేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది సీత. ఈశ్వరి, కౌసల్య ఇంకా జితేంద్ర గారికి కూడా కాఫీలు తీసుకొచ్చి ఇవ్వడంతో కౌసల్య సీత వైపే కంగారుగా చూస్తూ వ్రతం అయ్యే వరకు నువ్వేమీ తినకూడదమ్మా, కాఫీ ఏమైనా తాగావని కొంచెం డౌట్గా అడగడంతో లేదత్తయ్య నేను కొన్ని మూవీస్ చూశాను, అందులో ఏదైనా వ్రతం ఉంటే ఉపవాసం ఉంటారు కదా, సో ఏమీ తినకూడదు అనుకుని నేను కాఫీ తాగలేదని సీత చెప్పడంతో ఆమెకి సీత క్రిస్టియన్ అని ముందుగానే తెలుసు కాబట్టి పెద్దగా ఏం పట్టించుకోకపోయినా ఆ సీత ఉపవాసం ఉన్నందుకు కాస్త నిశ్చింతపడుతూ ప్రసాదాలు చేయడం వస్తే చేసేయి, లేదంటే మను చేస్తుందని ఆవిడ అనడంతో నాకు కూడా కొన్ని వంటలు వచ్చేస్తాయి అత్తయ్య గారు, ఏం ప్రసాదాలు చేస్తారో నాకు తెలియదు కానీ మీరు చెప్తే అవి నేను ప్రిపేర్ చేస్తానని చెప్పింది సీత. సత్యనారాయణ వ్రతానికి కావాల్సిన రవ కేసరి, పెసరపప్పు, పంచామృతం, ఇంకో 2 రకాల ప్రసాదాలు చెప్పిన కౌసల్య కోడలి వంక చేస్తుందా చేయదా అన్నట్లు చూడటంతో ఇవి నాకు తెలుసు అత్తయ్య గారు, నేను చేసేస్తాను, పంచామృతం మాత్రం ఏమేం చేయాలో చెప్పండి, నాకు ఐడియా లేదు, ఎప్పుడు నేను టేస్ట్ చేసింది కూడా లేదని నిజాయితీగా సీత ఒప్పుకోవడంతో ముందు అవి చెయ్యమ్మా, ఆ తర్వాత ఇది ఎలా చేయాలో నేను చెప్తానని కౌసల్య అనేసరికి సీత తలూపి కిచెన్లోకి వెళ్ళిపోయింది. అక్క నిజంగా అతను మన జానకి అంటావా, మన జానకి అయితే అసలు ఇలాంటివన్నీ చెప్పే పనుందా అని ఈశ్వర్ అడగడంతో తను గతం మర్చిపోయి ఉండొచ్చని అజిత్ వాళ్ళు అన్నారు కదా ఈశ్వరి, ఇక వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అయితే నాకే భయం వేస్తుంది, తను కేవలం జానకి పోలికలతో మాత్రమే ఉంది, జానకి అవునో కాదు అని అంటున్నారు, ఏదైతే నా కొడుకు ఇప్పుడు వచ్చిన కోడలు నా మనవళ్ళు సంతోషంగా ఉంటే నాకు అదే చాలంటూ కౌసల్య మిగతా పనుల్లో పడిపోతే ఈశ్వరి దూరం నుండే సీతను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. అరగంటకి తను ఫ్రెష్ అయి బయటకు వచ్చిన మను కిచెన్లోకి సీతకి హెల్ప్ చేయడానికి వెళ్ళడంతో మ్యాక్సిమం పార్ట్ సీతే తీసుకుంటూ చిన్న చిన్న పనులు మనుకు చెప్తూ వ్రతం టైం కల్లా అన్ని ప్రసాదాలు సిద్ధం చేశారు. పంచామృతం మాత్రం కౌసల్య, ఈశ్వరి చెప్తూ ఉంటే వీళ్ళిద్దరూ చేశారు. వ్రతం టైంకి కొంచెం ముందుగా బయట నుండి వచ్చారు మన ముగ్గురు మనగాలు. అభి వంక షాక్గా చూస్తూ ఈయన ఇప్పటి వరకు ఇంట్లో లేరా, బయటికి వెళ్ళారా అని ఆలోచించుకుంటూ అతని వంకే చూసి చూడనట్లుగా తన పనిలో నిమగ్నమైపోయింది సీత. సైడ్ స్మైల్ ఇస్తూ అమ్మ వ్రతంకి కావాల్సిన అన్నీ
వచ్చేసినట్టే కదా, ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా అని అభి అడగటంతో, లేదు నాన్న అన్నీ సరిపోయాయి, నువ్వు రావటం మాత్రమే ఆలస్యం, ముందు వెళ్ళి స్నానం చేసి పట్టుపంచ కట్టుకొని కండువా వేసుకో అని కౌసల్య చెప్పడంతో సరే అంటూ సీతను ఒకసారి పిల్లల గురించి అడిగి తన రూమ్కి వెళ్ళిపోయాడు అభి బాబు. వెళ్తున్న అజిత్ని కూడా ఉద్దేశించి, అజిత్ మీరు కూడా పీటల మీద కూర్చోండి, జాహ్నవి ఆరోగ్యం బాగున్నట్లేదు, పొద్దునుండి రూమ్ నుండి బయటికి రాలేదు, నువ్వు ఒకసారి చూసి ఇద్దరూ త్వరగా పట్టుబట్టలో రెడీ అయ్యేసి వస్తే అనేక తర్వాత ఏదైనా అవసరం ఉంటే ఆర్డర్ వేయడంతో సరే పెద్దమ్మ అని అంటూ తలూపి తన రూమ్లోకి వెళ్ళాడు అజిత్. మండపం దగ్గర అంతా చూసుకుంటున్న సీతని పిలిచి ఒక ప్లేట్ అందులో పట్టు చీర కొని నగలు పెట్టిన కౌసల్య, నువ్వు కూడా వెళ్ళి రెడీ అయ్యేసి రామ్మ అని చెప్పి పంపించింది. సీత వెళ్ళేలోపు పిల్లలిద్దరూ కూడా లేచి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ బెడ్ దిగాలా వద్దా అని ఆలోచిస్తూ అనుకుంటూ ఉన్న అప్పుడే లోపలికి వచ్చిన సీత, లేచేశారా, పదండి మీకు స్నానం చేస్తాను, ఈరోజు మన ఇంట్లో పూజ ఉంది తెలుసా మీకు అని అనడంతో పిల్లలు సీత చెప్పిన మాటకి ఇద్దరూ కూడా ఏదో అర్థం కానట్లుగా తమ దత్తత రోజు గుర్తుకు చేసుకొని అలాంటిదేమోలే అని అనుకుంటూ ఉంటే ఆదిత్య సైలెంట్గా ఉన్నా కూడా ఆద్య మాత్రం నాకు దండ అంటూ ఆ రోజు పెట్టిన నెక్లెస్ లాగా గొంతుకు వేలు పెట్టి చూయించి పట్టులంగాని యాక్షన్ చేసి చూపిస్తూ ఉంటే 2 నిమిషాలకు అర్థం చేసుకున్న సీత పట్టులంగా వేయాలా అని అడగటంతో అవునంటూ సీత మెల్లో 2 చేతులు వేసి ఊగుతూ చెప్పింది ఆద్య పాప. కానీ మీ బట్టలన్నీ అక్కడ ఆ ఇంట్లో ఉన్నాయిరా, ఇప్పుడు ఎలా, సరే నేను ఆయన అడుగుతాను, ముందైతే మనం ఫ్రెష్ అవుదాం పదండి అని పిల్లలిద్దరికీ స్నానం చేయించి టవల్ కట్టి బయటకు తీసుకొచ్చింది. బెడ్ మీద పరుచున్న పిల్లల పట్టుబట్టలు చూసి సీతకి ఆశ్చర్యం వేసిన ఎలాంటి వాటిని అభి బాగా చేయగలడు, ఆ కెపాసిటీ ఉంది కాబట్టే ముందుగా పిల్లల్ని బుట్టబొమ్మల్లాగా రెడీ చేసి బయట నానమ్మ దగ్గర ఉండండి, నేను రెడీ అయ్యేసి వస్తాను అని వాళ్ళని పంపాక తను కూడా కౌసల్య ఇచ్చిన చీరలో రెడీ అయ్యి నగలు అలంకరించుకొని బయటకు వెళ్ళింది. అప్పటికే అందరూ దంపతులు కూర్చొని ఉండడంతో తను వెళ్ళి అభి పక్కన పీట మీద కూర్చుంది సీత. తెల్లటి పంచపైన వైట్ బాడీ, మెళ్ళో కండువాలు అభిరామ్ ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్లో పట్టు చీర, మెళ్ళో ఒక నెక్లెస్, ఇంకా కాసుల పేరు, వాటన్నిటికీ మించి మెరిసిపోతున్న పచ్చటి పసుపు తాడు, లూజుగా వదిలిన వెంట్రుకలను కింద ముడివేసి పైన కొన్ని పూలు పెట్టుకుంది సీత. పెళ్లి కోసమని అలాగే ఉంచుకున్న చేతికి డజన్ డజన్ గాజులు, పాపిట్లో కుంకుమ, నుదుటిన కుంకుమతో ఇల్లాలంటే ఇలాగే ఉండాలని చెప్పేలాగా ఉంది సీత పక్కనే. నిజంగా రామయ్యలా అభిరామ్ వాళ్ళకి ఇంకా అందాన్ని అబ్బరాన్ని పెంచేలాగా అభి ఒళ్ళో ఆద్య పాప చేరిపోతే సీత ఒళ్ళో ఆదిత్య కూర్చున్నాడు. అక్కడ ఫ్యామిలీ పిక్ చూసిన ప్రతి ఒక్కరికి కంట్లో చిరుతడు అలుముకుంది. దాదాపు 2 గంటల పాటు సత్యనారాయణ వ్రతం నిర్విఘ్నంగా జరిగి అందరికీ మనశ్శాంతినివ్వడంతో ముగ్గురు జంటలను ఆశీర్వదించి వెళ్ళిపోయారు పూజారి గారు. వచ్చిన అతిథులందరికీ తను చేసిన ప్రసాదాలు కప్స్లో వేసి అందించింది సీత. ఆమెను అభిని ఇంకా పిల్లలిద్దరిని చూసి ఆశ్చర్యపడిన అతిథులు, కౌసల్య గారు ఈ మధ్యనే ఇంటికి వచ్చింది, ఇన్ని రోజులు ఎక్కడున్నారు, కనీసం మన వాళ్ళైనా కూడా ఈరోజు ఇంటికి వచ్చిందే లేదు అని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడగటంతో కౌసల్య ఏం చెప్పాలో తెలియక కాస్త సంకోచిస్తుంటే అజిత్ ముందుకొచ్చి, అభి వేరే బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు, సో జానకి ఇంకా పిల్లలు వేరే ఊర్లో ఉండాల్సి వచ్చింది, ఇప్పుడు తన పని అయిపోవడంతో ఇక్కడ ఉన్నారు, ఇందులో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని కొంచెం సీరియస్ కానీ వాళ్ళని చూసి అడగటంతో అందరూ కూడా తలలు అడ్డంగా ఊపి సీత మానసీలను ఇచ్చిన వాయనం తీసుకొని తృప్తిగా అక్కడి నుంచి వాళ్ళు భోజనం చేసి తిరిగి ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ సీతకి నచ్చంది ఒకటే, అజిత్ తనని తన ఉనికితో కాకుండా అభి ఫస్ట్ భార్య అంటే సీత దృష్టిలో తనని జానకిగా అందరికీ పరిచయం చేయడంతో ఆమె మనసు కొంచెం బాధపడింది. అందుకే భోజనం చేయకుండా అన్ని పనులు అవ్వగానే తనకిచ్చిన రూమ్లోకి వెళ్ళిపోయింది సీత. ముందు అంటే అభినో సీత మాత్రమే చూసుకోవాలి పిల్లల్ని, కానీ ఇప్పుడు ఇంటి నిండా జనాలే ఉండడంతో పిల్లల గురించి ఎక్కువ టెన్షన్ లేకుండానే తన రూమ్కి వెళ్ళిపోయి ఇక్కడే ఉంటే నిజంగా నా ఉనికి ఏం లేదు, ఆయన గారి మొదటి భార్య స్థానంలో ఉండటమే కాకుండా ఆవిడ గారి పేరుతోనే నేను బ్రతకాలా అన్నట్లు ఆలోచిస్తూ ఉన్న సీతకి అభి తన కోసం భోజనం ప్లేట్లు తీసుకొచ్చి ఎదురుగా నిలబడ్డం కూడా తెలియలేదు. హలో మేడం, ఎక్కడ చూస్తున్నారు, కొంచెం ఈ లోకల్లోకి వస్తారా అని అభి పిలవడంతో అప్పుడు వాస్తవంలోకి వస్తున్న సీత అతని వైపే చూసి తన ముఖాన్ని పక్కకి తిప్పేసుకుంది. అమ్మో, ఎవరు ఏదో అన్నట్టున్నారు, మళ్ళీ ఈవిడ గారికి కోపం వచ్చినట్టుంది, పూనకాలు వచ్చాయని అనుకుంటూ ప్లేట్ని పక్కన పెట్టి సీత పక్కనే కూర్చొని ఆమె గడ్డం పట్టి తన వైపుకు తిప్పుకున్న అభి ఏమైందిరా అని అంటూ లాలనగా సీతని అడగటంతో అతని గుండెలపై వాలిపోతూ నా ఉనికిని నేనే కోల్పోతున్నట్లుగా నాకు అనిపిస్తోంది. ఇందాక అజిత్ గారు కూడా అందరికీ నేను
సీతలా కాకుండా జానకిననే చెప్పారు. కానీ నేను కేవలం ఆవిడ స్థానంలోకి మాత్రమే వచ్చాను. కానీ నేను జానకినైతే కాదు కదా, నేను సీతనే కదా. వాళ్ళకదే చెప్తే ఏమవుతుందంటూ బాధపడటంతో దానికి సమాధానం చెప్పలేక ఆమెను డైవర్ట్ చేయాలని చూశాడు అభి. కానీ మన సీతమ్మ అంత ఈజీగా అభిని వదలలేదు. తిప్పలు పెట్టి బ్రతిమాలించుకొని ఇక చివరిగా అభి, నేను కూడా పొద్దునుంచి ఏం తినలేదు, చాలా ఆకలేస్తుంది సీత అని ఒక్క మాట చెప్పడంతోనే కోపం చిటికలో వెళ్ళిపోయి అభి తెచ్చిన ప్లేట్లో నుంచి అన్నం కలిపి మొదటి ముద్ద అతనికే తినిపించింది సీత. ముందు ప్రసాదం తీసుకోవాలంటూ చిన్న కప్స్లో పెట్టిన రవ కేసరి పంచామృతం అన్నీ ఇద్దరూ షేర్ చేసుకున్నాక, నువ్వే చేసావంట కదా అమ్మ చెప్పింది, నీకు నిజంగా ఈ వంటలని వచ్చా అని అడగటంతో, వచ్చు, ఎలా వచ్చో నాకు కూడా తెలియదు, ఎప్పుడన్నా సండే ప్రయోగం చేసి అమ్మకి తినిపించేదాన్ని అని సీత అభికి చెప్పేసరికి తనకి మేరీ గుర్తుకు రావడంతో వెంటనే అభి వైపే చూస్తూ, మా అమ్మ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అసలు అని ఆందోళనగా అడిగింది. ఆవిడ సేఫ్గానే ఉన్నారు, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్తున్న అభి కళ్ళల్లో నిజాయితీకి మేరీ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని గ్రహించి టెన్షన్ వదిలేసిన సీత పిల్లలు తిన్నారో లేదో అని టెన్షన్ పడుతూ పైకి లేచేసరికి ఆమె ఉద్దేశం అతనికి అర్థమయ్యి, పిల్లల్ని చూసుకోవడానికి ఇక్కడ చాలామందే ఉన్నారు, ఇక వ్రతం అయిపోయింది కాబట్టి నువ్వు నన్ను చూసుకునే పనిలో ఉండు అని అంటూ అభి కన్ను కొట్టడంతో, మిమ్మల్ని నేనేం చూసుకోవాలని అడిగింది సీత. ఇంత ఏజ్ వచ్చింది, ఇంకా ఎలా చూసుకోవాలి ఏంటంటే నేనేం చెప్తాను సీత అని అభి అంటే, ఇద్దరు పిల్లల తండ్రి ఏం చెప్పకుండానే అయ్యారా అభిరామ్ గారు అని సీత దర్పంతో అంటే, మా ఆవిడ మాట్లాడుతుంటే మేము ఓడిపోతూ గెలుస్తూ నేనేదో జరిగిపోయి ఇద్దరు పిల్లల్ని భూమి మీదకి తెచ్చేసామంటూ అవి చెప్తూ ఉంటే, అబ్బో అన్నట్టు చూసిన సీత, పొద్దస్తమానం అదే పని మీద ఉన్నట్లున్నారు కదా సార్, అందుకే ట్విన్స్ పుట్టారని సీత కొంచెం టీజింగ్గా అడగడంతో, లిటరల్లీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగింది ఒక్కసారే సీత, ఆ ఒక్కసారికే నా భార్య నన్ను డాడీని చేసేసింది, యు నో వాట్, అది నేను సరిగ్గా ఫీల్ అయ్యేసరికి తను ప్రెగ్నెంట్ అవ్వడం వెంటనే జరిగిపోయింది, సో నో అట్లీస్ట్ సెకండ్ టైం ఎక్స్పీరియన్స్కి అని అభి సిగ్గు లేకుండా చెప్పేసరికి, ఏంటి అంటూ షాకింగ్గా చూస్తూ, నిజంగానా ఒక్కసారికైనా అంటూ తనేమిందో మళ్ళీ రివైండ్ చేసుకుని పడి పడి నవ్వుకుంటూ అభి భుజం మీద తట్టి, నువ్వు మగాడిరా బుజ్జి అని అతడు సినిమా డైలాగ్ వేసి హాల్లోకి వెళ్ళిపోయింది సీత. ఆమెను వింతగా చూస్తూ అయోమయం పుట్టి మళ్ళీ అంతలోనే జానకికి ఆ రోజు రాత్రి అతను ఎంత నరకం చూపించాడో ఆమెకి గుర్తుకు తెచ్చుకున్న అభి మౌనంగా బాధపడ్డాడు. సీత లోపలికి వెళ్ళేసరికి అందరూ తినేసి సరదాగా హాల్లో కూర్చొని ఉండడంతో తను వెళ్ళి ఒక పక్క కూర్చొని సీత, జాహ్నవి అయితే పిల్లల్ని అస్సలు వదలడం లేదు, ఒకరిని పోతే ఒకరిని ఎత్తుకొని తన దగ్గరే ఆడించుకుంటూ ఉంది. ఇప్పుడు కూడా ఆద్య జాహ్నవి ఒళ్ళోనే ఉండటంతో పిల్లలకి అన్నం అవి తింటూ ఉన్న సీతను ఉద్దేశించి, ఇద్దరికి నేను తినిపించేశాను అక్క, మీరేం టెన్షన్ అవ్వకండి అని చెప్పి పక్కన ఉన్న మాన్సీతో మాటల్లో పడింది జాహ్నవి. అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే కశ్యప్ మాత్రం బాయ్స్ రౌండ్లో చేరి, అమ్మయ్య వ్రతం అయిపోయింది, ఇక మాకు ఏ రెస్ట్రిక్షన్స్ లేవు కదా అంటున్న అతని వైపే చూస్తూ, ఇంత కక్కుర్తేంట్రా నీకు అని అడిగాడు అభి. రాత్రి చెప్పాను కదా మీరు ఎక్స్పీరియన్స్డ్, నాకు ఇంకా ఏబిసిడీలు కూడా తెలియదు అని, సో ఆ మాత్రం ఉండటం కామన్, ముందు ముహూర్తం ఎన్ని గంటలకో చెప్పు అని కశ్యప్ కొంచెం బెదిరిస్తున్నట్టు చెప్పడంతో, నీకైతే 11:30కి, మన అభికైతే మాత్రం 10:30కి ముహూర్తం అని అజిత్ చెప్పడంతో, ఇది చాలా అన్యాయం, నాకంటే గంట ముందే నేను ఒప్పుకోనని అంటున్న కశ్యప్ వైపు అందరూ విచిత్రంగా చూసేలోపు బల్బు వెలిగిన అజిత్, అభి మీ రూమ్లో నువ్వు జానకి కలిసి ఉండే ఫొటోస్ ఉన్నాయి కదా, మరి వాటిని సీత చూస్తే అని డౌట్ రేస్ చేసేసరికి కశ్యప్ అయాన్ కొంచెం టెన్షన్గా అభి వైపు చూస్తూ ఉంటే, తెలిస్తే తెలియని తాను చూడాలంటూ ఏదో నిర్ణయం తీసుకున్న వాడిలా చెప్పాడు అభిరామ్. ఇప్పటికే తను కొంచెం వేరేలా ఫీల్ అవుతున్నట్లుగా ఉంది. అభి మనం ప్రతిసారి జానకి అంటూ ఉంటే తనకి ఇక్కడే వాల్యూ లేదన్నట్లు అనుకుంటోంది, మరి జానకి తన పోలికలతోనే ఉందని తెలిస్తే సీత పరిస్థితి ఏంటి, తను ఎలా తీసుకుంటుందని అజిత్ అడగటంతో, అవన్నీ నేను చూసుకుంటానని వాళ్ళకి హామీ ఇచ్చి పక్కకు వెళ్ళిపోయాడు అభి. ఏదో ఆలోచిస్తూ, ఏది జరిగినా కూడా ఈసారి ఆ ఇంట్లో నుండి ఒక్కరు కూడా విడిపోకూడదు అని సంకల్పించుకున్నాడు అజిత్. మిగతా ఇద్దరు ఆలోచన కూడా అదే ఉంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఒకవేళ మన సీత తన పోలికలతోనే ఉన్న అభిరామ్ ఫస్ట్ వైఫ్ జానకిని చూస్తే ఏమవుతుందంటారు? కథ కొనసాగుతుంది. మరి అభిని భర్తగా సీత ఒప్పుకున్నట్టేనా? నిజంగా సీతని జానకినా? మరి అభి ఏం ఆలోచిస్తున్నాడు? అజిత్ జాహ్నవిల మధ్య అంతా సక్రమంగానే ఉంటుందా? మరో పక్క అయాన్ జ్వాలల జోడీ ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.